రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ శాసనసభ రెండో రోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుని సభలో ప్రవేశపెట్టనున్నారు రెవెన్యూ మంత్రి. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఇక గవర్నర్ ప్రసంగంపై శాసనసభలో స్వల్ప వ్యవధిపై చర్చ కొనసాగనుంది. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు నాయుడు తెలుపనున్నారు. రైట్ ఇక ఇవాళ ఏపీ శాసనసభ రెండో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఇవాళ రెండో రోజు శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, డాక్టర్ ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టిన 2 బిల్లులు, దీంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. అంతకన్నా ముందు క్వశ్చన్ అవర్ లో కీలక అంశాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రధానంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అవర్ తో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 2 బిల్లులకి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం పదే చెప్పింది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ ఉన్నాం, దీనివల్ల చాలా మంది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అని. దానికి సంబంధించి వాళ్ళు బిల్లు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పేరు మార్చడం వైఎస్ఆర్ నుంచి అది మామూలు వ్యవహారం కాబట్టి దానికి సంబంధించిన బిల్లు కూడా ఆమోదించే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఓవరాల్ గా దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలి. ఒక 3 అంశాల మీద, లా అండ్ ఆర్డర్ ఒకటి, ఆర్థిక పరిస్థితి ఒకటి, లిక్కర్ పాలసీ ఒకటి, మద్య విధానం ఏ రకంగా ఉండాలి ఏంటి అనే దాని మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే దీని ఇంట్రడక్షన్ సంబంధించి ఇవాళ ఏమన్నా నిర్ణయం తీసుకుంటారో లేకపోతే రేపు ఎల్లుండిలో వైట్ పేపర్ ప్రవేశపెడతారనే చూడాలి. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించి రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్ గా అక్కడ ధర్నా జరిగేటప్పుడే ఇక్కడ అసెంబ్లీలో ఏమైనా శాంతి భద్రతలకు సంబంధించి చర్చ పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే తర్వాత 2 రోజుల తర్వాత అసెంబ్లీ చివరి రోజు కానీ అంతకు ముందు రోజు కానీ ప్రవేశపెడతారనే చూడాలి. ఇవాళ రెండో రోజు మాత్రం ఒక 2 బిల్లులు ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగాలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రధానంగా ఈ ఎజెండాతో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. During this regime, democracy was at peril. People were in a state of fear and hardly enjoyed any freedom of living. The regime revenge politics had severely hampered the state's prospects for prosperity and growth. Even the Honorable High Court of Andhra Pradesh had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the state. The biggest damage was done to the brand AP. No noteworthy companies came forward to invest in the state. The corrupt practices at all levels, coupled with weaponization of instruments of governance across revenue earning departments for personal gains, sabotaging of checks and balances made several state institutions and private companies defunct and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The uncertain environment which rocked the confidence of the people in general and investors in particular started showing impact on the state finances, leaving them in a mess. Fiscal prudence was abandoned. Expenditure was beyond means in spite of limited revenue growth, and debt and liabilities rose sharply. Financial management is manifested by diversion of funds, higher taxation despite high inflation, increase in power sector liabilities, neglect of capital expenditure which eventually resulted in slowing down of the economy. The enormous gap in resources was sought to be met repeatedly by borrowings through corporations and forcing them to spend on government expenditure, and in the process